బ్రెయిన్లో ట్యూమర్స్ అనేవి కణుతులు మామూలుగా మనం వాడుక భాషలో. సో దాంట్లో 2 రకాలు ఉంటాయి, బెనైన్ ఉంటుంది, మ్యాలిగ్నెంట్ ఉంటుంది. సో బెనైన్ అనేవి చాలా కామన్గా వస్తాయి, మ్యాలిగ్నెంట్ అనేవి అరుదుగా వస్తాయి. సో బెనైన్ దాంట్లో ఏంటంటే మెనింజోమస్ అని ఉంటాయి. మెనింజోమాస్ అవి ఏంటంటే కనుక చాలా స్లో గ్రోత్ ఉంటాయి. మెనింజోమాస్ కొన్ని వాటికి ఏంటంటే ఓన్లీ సర్జరీ చేసుకుంటే సరిపోతుంది, తర్వాత ఫర్దర్గా రేడియోథెరపీసు, కీమోథెరపీసు బెనైన్ ట్యూమర్స్కి జనరల్గా అవసరం లేదు. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి ఫాస్ట్గా పెరుగుతాయి, వాటికి సర్జరీ అయిపోయినాక కీమోథెరపీస్, రేడియోథెరపీస్ కూడా అవసరమైతే ట్యూమర్ తాలూకా ఎపిరెన్స్, బయాప్సీలో ఎపిరెన్స్ బట్టి సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల గెడ్డలు కూడా కొన్ని వస్తాయి, దానివల్ల కూడా తలనొప్పి వస్తాయి. లైక్ కామన్గా చూసుకుంటే కనుక ట్యూబర్క్లోసిస్, ఊపిరితిత్తులకి ఎలా అయితే టీబీ వస్తుందో బ్రెయిన్లో కూడా టీబీ గడ్డలు కొన్నిసార్లు ఉండొచ్చు. ఆ చక్కగా టీబీ మందులు వాడుకుంటే ఆ గడ్డలు అనేవి కరిగిపోతాయి, అసలు పూర్తిగా క్యూర్ అవుతాయి. సో అలా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయండి, దానివల్ల కూడా తలనొప్పి వస్తాయి. లైక్ టీబీ, లేకపోతే కొన్నిసార్లు బద్ద పురుగులు అంటాం, న్యూరోసిస్ సర్కోసిస్, టేప్ వామ్స్ అంటారు. సో వాటిలో కూడా తలనొప్పితో పాటు ఫిట్స్ కూడా వస్తాయి. వాటికి కూడా చక్కగా మెడికేషన్ వాడుకుంటే కనుక పూర్తిగా నయం అవుతుందండి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.